ఇతర గ్రహాల మీద నీటి జాడల కోసం శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రగ్రహంపై సమృద్ధిగా నీరు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 50 ఏళ్ల నాటి డేటాను తిరిగి పరిశీలించి శుక్రగ్రహం మేఘాలు ఎక్కువగా నీటితో కూడి ఉన్నాయని గుర్తించారు. ఈ నీరు శుభ్రమైన బిందువుల రూపంలో కాకుండా హైడ్రేటెడ్ పదార్థంగా, అంటే నీరు మేఘంలో బంధించబడి ఉంటుంది. గతంలో మేఘాలు ఎక్కువగా సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కూడి ఉంటాయని భావించారు. కానీ ఇప్పుడు మేఘంలో 62% నీరు ఉందని తెలుసుకున్నారు. శుక్రుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. అందువల్ల అక్కడి వాతావరణం చాలా వేడిగా, విషపూరితంగా ఉంటుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు 460 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. కానీ దానిపై మేఘపొరలు, అక్కడి పీడనం, ఉష్ణోగ్రత భూమికి సమానంగా ఉంటాయి. అంటే దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ సాధారణ వాయు పీడనం ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు అక్కడ సూక్ష్మ జీవులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణను కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, నాసా శాస్త్రవేత్తలు చేశారు. కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాకేష్ మొఘల్, విస్కాన్సిన్ యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ సంజయ్ లిమాయే మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. వారు శుక్రునిపై మేఘాల కూర్పు గురించి చర్చించారు. 1978 నాసా పయనీర్ వీనస్ మిషన్ నుంచి డేటాను తిరిగి పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పయనీర్ వీనస్ మిషన్ శుక్రుని వాతావరణంలోకి ఒక పెద్ద ప్రోబ్ ను దించింది. ఈ ప్రోబ్ దట్టమైన మేఘావృతమైన గాలిలోకి దిగినప్పుడు పరికరం ఇన్షెట్లు మేఘ కణాలతో మూసుకుపోయాయని, దీని వలన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు అకస్మాత్తుగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రారంభంలో ఇది ఒక లోపంగా భావించారు, కానీ ఇప్పుడు దీనిని ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు. ప్రోబ్ కిందికి దిగింది, వేడి ఘనీభవించిన కణాలను కరిగించింది. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు వాయువులు విడుదలయ్యాయి. ఇది కణాలు దేనితో తయారయ్యాయో వెల్లడించింది. నేరుగా మేఘ కణాలను కొలిచి ఖచ్చితమైన ఫలితాలను కూడా ఇచ్చింది.